ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కార్తీక పురాణము 10వ అధ్యాయము. నిన్న మనము 8వ అధ్యాయంలో అజామీలుడు నారాయణ నారాయణ అని అనుకుంటూ వాళ్ళ కొడుకు పేరు చెప్తూ చనిపోయిన విధానం తెలుసుకున్నాము. 9వ అధ్యాయంలో అసలు అజామీలుడిని మీరెందుకు తీసుకెళ్తున్నారు అని విష్ణుదూతలు యమదూతలు వాదులాడుకున్న విధానము అది తెలుసుకున్నాము. ఇప్పుడు 10వ అధ్యాయంలో అసలు ఈ అజామీలుడు ఎవరు, అతని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అనేది తెలుసుకుందాం. అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామీలుడు ఎవరు, వాని పూర్వజన్మ ఎటువంటిది, పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసియుండెను, ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను. అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము అజామీలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగెను, ఎప్పుడూ ఇటు విధముగా జరిగి ఉండలేదే, దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని, ఓహో అదియా సంగతి, తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలియక కాని తెలిసి కాని మృత్యు సమయమున హరినామస్మరణము ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెడిది. ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనటుల భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలమును గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలిసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కటముగానున్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులకు ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనస్సు గలది అయి మగని తోలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త ఇంటి నుండి వెడలిపోయెను కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో రతిక్రీడలో సలుపుటకు రమ్మని కోరెను. అంత నా చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచకులస్తుడను
చాకలి కులస్తుడను, చాకలివాడిని. మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు. నేనెట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అప్పటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగడితిని, అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలిగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై బడి తన తప్పును క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అలవంబించి భర్త అనురాగమునకు పాత్రురాలైను. కొంతకాలమునకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది కూపములను నానాబాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనం చేసియుండుట వలన 7 జన్మల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడ శిశువును తీసుకొని పోయి అడవియందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామీలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావము, వీని వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు. కార్తీక మాస స్నాన ప్రభావము వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు. కాన కార్తీక మాసమందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు. 10వ అధ్యాయం 10వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఈరోజు శుక్రవారం, కార్తీక శుక్రవారము కావున శుక్రవారం నాడు మరియు పండుగ దినాలలో, పర్వదినాలలో పెట్టదగిన కార్తీక దీపం గురించి ఎప్పుడెప్పుడు పెట్టవచ్చో తెలుసుకుందాము. కామాక్షి దీపం గురించి తెలుసా? కామాక్షి దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మి చిత్రం ఉంటుంది. ఈ దీపానికి గజలక్ష్మి దీపం అని కూడా పేరు. ఆ దీపపు వెలుగులో కామాక్షిదేవి నిలిచి ఉంటుంది కనుక కామాక్షి దీపం అంటారు. కామాక్షిదేవి సర్వదేవతలకు శక్తినిస్తుందని ప్రతీతి. అందుకే కామాక్షి కోవెల తెల్లవారుజామున అన్ని దేవాలయ కన్నా ముందే తెరవబడి రాత్రిపూట దేవాలయాలన్నీ మూసిన తరువాత మూయబడుతుంది. అమ్మవారి రూపమైన కామాక్షి దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది. కామాక్షి దీపాన్ని చాలామంది ఖరీదైన నగలతో సమానంగా చూసుకుంటారు. తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవటం హిందువుల ఇళ్లల్లో ఉండే ఆచారం. కామాక్షి దీపం ఇళ్లల్లో వ్రతాలు, పూజలు చేసుకునేటప్పుడు, అఖండ దీపాన్ని పెట్టదలుచుకున్నప్పుడు, గృహప్రవేశం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కామాక్షి దీపం కేవలం ప్రమిదను మాత్రమే కాకుండా అమ్మవారి రూపును కలిగి ఉంటుంది. ప్రతిష్టలలో, గృహప్రవేశాలలో కామాక్షి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించటం ఎంతో శ్రేష్టం. కామాక్షి దీపం వెలిగించినప్పుడు పాటించవలసిన నియమాలు: దీపారాధన చేసినప్పుడు దీపానికి కుంకుమ పెట్టడం ఆచారం. కామాక్షి దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికి కుంకుమ పెట్టి పువ్వుతో అలంకరించి అక్షతలు వేసి నమస్కరించుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః.